ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటాం. డాడీ, మరి సమయంలో ప్రభు నాయన నువ్వు మమ్మల్ని ఏ రీతిగా నడిపిస్తావో ఆ వాక్యాల గురించి, నీ సత్యం గురించి ప్రభా నువ్వు నడిపించే దేవుడిగా ఉన్నావని సత్యాలు మేము నేర్చుకుంటుండగా మీరే మమ్మల్ని నడిపించమని ఈ వాక్యంలో ప్రభా నాయన నేను బోధిస్తుండగా ప్రభా నీ బిడ్డలతో మాట్లాడమని, నాతో కూడా మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే దేవుని నడిపింపండి, లార్డ్స్ గైడెన్స్ అండ్ ద వేస్ ఆఫ్ లార్డ్. మరి టైటిల్ ఎలా పెట్టుకుందామంటే లార్డ్స్ గైడెన్స్ ఆర్ ఎల్స్ దేవుని నడిపింపు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక్కసారి మరి యెహోషువ గ్రంథము 1 నుండి 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు, అలాగే మనకు తెలిసిన కీర్తనకారు రాసిన మొదటి అధ్యాయాలు, ఇవి రెండింటినీ మనం ధ్యానించినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా మన జీవితంలో మనం ముందుకు సాగాలనే సత్యాల గురించి మరి క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడండి. అవును, ఎలా మాట్లాడుతున్నాడు అంటే మరి యెహోషువతో మొట్టమొదటిగా ఆలోచన చేస్తే మరి యెహోషువ ఎవరే ఉన్నారు? ఆయన ఒక సేవకుడిగా ఉన్నాడు, ఒక మరి దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇజ్రాయెలైట్స్ని నడిపించిన మోసెస్ తర్వాత వ్యక్తిగా ఉన్నాడని మనకి తెలుసు. అవును, మోసెస్కి కొడుకు కాదండి, మరి సంతానం కాదు, వారసుడు కాదు. కానీ మరి మోసెస్ వదిలిపెట్టిన బాధ్యతని మరి ఇజ్రాయెలైట్స్ని మరి దేవుని వాగ్దాన దేశంలోనికి నడిపించవలసిన బాధ్యత అనేది యెహోషువకి మరి దేవాది దేవుడు అప్పగింపడం అనేది జరిగింది. మరి ఎందుకు అప్పచెప్పాడు అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ మరి ఇక్కడ ఈరోజు మరి ఈ అప్పగింపులో మరి దేవుడు చెప్తున్న మాటలేండి. మరి మోసెస్ చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా ధైర్యం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాము. నిజం చెప్పాలనుకంటే అక్కడ ఇజ్రాయెలైట్స్ 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తున్నారండి. మరి 40 సంవత్సరాల ప్రయాణంలో యెహోషువ కూడా వారితో ఉన్నాడు. కానీ తను కేవలం మరి మోసెస్కి సహకారిగా ఉన్నాడండి, సహాయం చేస్తూ నడిపించబడుతూ మరి ప్రతి విషయంలోనూ మోసెస్కి తోడుగా ఉన్నాడు. మరి అలాగనే మరి ఆయనైతే మరి ఇజ్రాయెలైట్స్తో పాటుగా మరి వారు చేస్తున్న మరి అసహ్యపు క్రియల్లో అయితే పాలుభాగసుడు కాలేదు. కానీ మోసెస్ ఏం చెప్తే అది చేస్తూ, అంత మాత్రమే కాదు దేవుని సన్నిధిలో అత్యధికంగా అంటే ఒక సందర్భంలో ఒక వాక్యం ఏం చెప్తుందంటే మరి ఎప్పుడైతే మోసెస్ గారు మరి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే గుడారంలో దేవుని సన్నిధి అనే చోట మరి ఈ యెహోషువ గారు కనిపెట్టుకొని నాతో కూడా మాట్లాడు ప్రభు అని మరి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంత మాత్రమే కాదు, ఎన్నిసార్లు మరి మోసెస్ గారు కొండ మీదకి ఎక్కినప్పుడు కూడా మరి ఆ కొండ మీద మోసెస్ దేవుని సన్నిధిలో ఉండి గడిపి మాట్లాడుతుండగా ఇతని కింద మరి ఏ మాటలు మరి మోసెస్ ద్వారా దేవుడు మా కోసం తీసుకొస్తున్నాడు అనే దానికి నిదర్శనంగా ఆయన ఎదురు చూస్తూ ఉండడం కూడా జరిగిందండి. మేబీ అదే మరి అతనికి మరి అర్హతనిచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. వయసులో కూడా మరి చిన్నవాడైతే ఏమీ కాదు, కానీ మరి నెక్స్ట్ వాడిగా మాత్రం దేవుడు ముద్రించాడు. మోసెస్ తర్వాత ఈ మరి ఇజ్రాయెలైట్స్ వాళ్ళందరినీ నడిపించడానికి వాడుకున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సమయంలో మోసెస్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత మరి యెహోషువకి బాధ్యత అప్పచెప్తున్న సమయంలో మరి దేవుని మాట మరి యెహోషువకి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటంటే మరి చక్కటి మాటలండి. 6 నుండి 9 వచనాలు మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే మరి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, ఇదిగో మరి ఈ దేశస్తులకి అంటే వీరికి నేను ఇచ్చిన వాగ్దానం చొప్పున నేను మిమ్మల్ని మరి అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తూ మరి ఆ వాగ్దాన దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ ఎదుట ఎవ్వరు కూడా నిలవజాలరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా నిలవజాలరంట, ఎవరి ముందల? యెహోషువ ముందల అని కూడా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి నా వాక్యాన్ని, నా ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా నువ్వు మరి పాటించు, ధ్యానించు, నీ నోటి నుండి వాటిని పక్కకి త్రోసివేయకు, మరి కుడికైనను ఎడమైకైనా వాటి నుండి తొలగిపోకుండా నువ్వు వాటి మీద ఆధారపడినప్పుడు నీవే నడిచే మార్గం అంతటికి కూడా నేను తోడై ఉండి నేను దీవిస్తాను, వర్ధిల్లింప చేస్తాను. అంత మాత్రమే కాదు, నేనే నీకు తోడుగా ఉంటానని చెప్తూ మరలా అక్కడ 6 నుండి 9 వచనం వరకు మరి 3 సార్లు హల్లెలూయా 3 సార్లు చెప్తున్న మాట ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడుకు అని చెప్పేసి అంటున్నాడండి. అవును, ఒక్కొక్క వచనాన్ని నేను మీకోసం చదివిన ఎడల కూడా మరి అదే మాటలు వస్తాయి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు, నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించినది ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గంలో. చూడండి, మనం ఈరోజు ఎన్నుకున్న మరి ఆ టైటిల్ ఏంటి? ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ప్రతి మార్గములో నీ
నీవు నడుచు ప్రతి మార్గములు చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కాను తొలగిపోకు. చూడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు నడిపిస్తానని చెప్తున్నాడు, నేనే నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఈ వచనాలన్నిటిలో, ఈ వాగ్దానాలన్నిటిలో అంత మాత్రమే కాదు, ఇదిగో నీవు ఈ వీటిని పాటించిన ఎడల నీ మార్గములన్నింటిలో కూడా వర్ధిల్లింప చేస్తాను. మరి నువ్వు ఎలా అంటే చక్కగా ప్రవర్తించేలాగా నీకు సహాయం చేయడానికి మరి నేను తోడుగా ఉంటాను. అంత మాత్రమే కాదు, మరి నువ్వు కూడా ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారంగా ముందుకు సాగు అని చెప్తున్నాడు. అవును, మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎటు కూడా కదలకుండా, అంటే ఎటు కూడా త్రొట్టిల్లకుండా తప్పిపోకుండా నువ్వు నిలబడిన ఎడల నీకు నేను ఇచ్చిన వాగ్దానం, ఇదిగో ఇజ్రాయెలీయులకి నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానని చెప్తున్నాడు. ఇదిగో అమ్మ, నీకు దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో దేవుడు నీతో ఏం మాట్లాడి ఉన్నాడు, ఇదిగో నీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి, కుటుంబ బాధ్యతనా, లేకపోతే బిజినెస్ అనే బాధ్యతనిచ్చాడా, పరిచర్య అనే బాధ్యతనిచ్చాడా, ఇదిగో మరి నీకంటే ముందుగా ఎవరైనా ఉన్నారా, తర్వాత నీకు అప్పచెప్పబడినదా, లేకపోతే నీ కుటుంబ సభ్యులు మరి నీ భర్త కానీ నీ తండ్రి కానీ చనిపోతే ఆ కుటుంబ భారాన్ని నువ్వు మోయాల్సిన పరిస్థితిలో నువ్వు ఇప్పుడు ఉన్నావా, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలతో నువ్వు ముందుకు సాగాల్సిన వాడిగా ఉన్నావా, కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో నువ్వు ముందుకు సాగాలనుకుంటున్నావు, కానీ నీకు సపోర్ట్ అనేది లేదా, నీకు ధైర్యం చెప్పేవారా లేరా. కానీ దేవుడు ఈరోజు బలపరుస్తున్నాడు. ఆనాడు యెహోషువని ధైర్యపరిచిన దేవాది దేవుడు ఈరోజు నన్ను కూడా ధైర్యపరిచిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడక ముందుకు సాగు. కానీ ఒక కండిషన్, ఏంటి ఆ కండిషన్ అంటే, ఇదిగో నేను చెప్తున్న ఆజ్ఞల ప్రకారం వెళ్ళు, ఇదిగో నేను చెప్తున్న మాట ప్రకారంగా వెళ్ళు, ఇదిగో మరి పాత నిబంధన ప్రకారంగా మరి ఆ ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడింది, సమాప్తము చేయబడింది. కానీ నూతన నిబంధన ప్రకారంగా దేవుడు మనకి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో, యేసు ప్రభు ఏమి పలికి ఉన్నాడో వాటి ప్రకారం ఇదిగో ఇతరులకి అన్యాయం చేయకుండా, ఇతరులని దూషించకుండా, ఇతరులని మోసం చేయకుండా, నువ్వు ఏ పనైతే నువ్వు నమ్ముకొని ఏ పనైతే నువ్వు చేస్తున్నావో ఆ పనిని నమ్మకంగా దేవునికి చేసినట్టుగా చేస్తే ప్రతి విషయంలో నేను వర్ధలింప చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నడవాల్సిన మార్గమును సరళం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అవును, మరొకసారి కీర్తనకారుడు రాసిన 1వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే 1 అధ్యాయం 1 నుండి 6 వచనాలు కంప్లీట్గా చూసినప్పుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎలా నడిపించాలి, ఎలా నడవాలి అనేది చూస్తున్నావు. అవును, నీ కుటుంబ సభ్యులనే కావచ్చు, నీ సంఘస్థులను ఎలా నడిపించాలి, అలాగే నువ్వెలా నడవాలి అనేది కూడా నువ్వు ఆలోచన చెయ్యి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చూడండి దేవుని నడిపింపు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడండి. హల్లెలూయా, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు ఏం చేస్తారండి, ఎప్పుడు కూడా మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే, వీరిని ఎలా నాశనం చేద్దామా, వారిని ఎలా ముంచుదామా, వీరి దగ్గర నుండి ఇది ఎలా రాబడదామా అని చెప్పేసి ఆలోచన తప్పించి వారికి ఇంకా మంచి ఆలోచనలు ఉండవండి. అలాంటి ఆలోచన జోలికి మనం వెళ్లకుండా, అలాంటి వారికి మనం సపోర్ట్ కూడా చేయకుండా, కేవలం దేవుని ధర్మశాస్త్రం, న్యాయమైన పద్ధతులు, దేవునికి ఇష్టమైన మార్గంలో, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని దివారాత్రంలో దీవిస్తాడు, దివారాత్రంలో మనకి తోడై ఉంటాడు, ఎక్కడ కూడా మనల్ని త్రొట్టెళ్లకుండా కాచి కాపాడుతాడండి. 6వ వచనాన్ని చూసినప్పుడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, మరి దుష్టుల మార్గము నాశనమునకి నడుపునంట. చూడండి, మంచి మనిషి, ఒక మంచి వ్యక్తి తను నిజంగా ఎన్నుకున్న మార్గంలో ఎంత కష్టం వచ్చినను, ఎంత వేదన వచ్చినను తను త్రొట్టెళ్లకుండా మరి ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మార్గాన్ని గ్రహించి, ఆ మార్గాన్ని చూస్తున్న దేవుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. ఇదే నిజమైన నడిపింపండి దేవుడిది. అలా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా ఒక వాగ్దానాన్ని మనం ఎప్పుడు ఎత్తిపడతాం, అది ఏంటి అంటే మరి కీర్తనకారుడు 91వ అధ్యాయంలో రాసిన 11వ వచనం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ కీర్తన 91:11 వచనాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే ఏమని ఉంటుంది అంటే, ఇదిగో నీ మార్గములన్నిటిలో, చూడండి నేను మళ్ళీ మార్గం గురించే మాట్లాడుతున్నానండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించాడంట. ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచన చేద్దామా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతామా. నీ మార్గములన్నింటిలో, ఇదిగో నువ్వు చేసిన మార్గములన్నింటిలో ఎవరుంటారంట, మరి దేవాది దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడంట. ఎలా ఆజ్ఞాపిస్తాడు అనేది చూస్తే, ఎందుకు ఆజ్ఞాపిస్తాడు అనేది చూస్తే, నీ పాదములకు రాయి తగలకుండా, నువ్వు వెళ్తున్న మార్గంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి కాపాడడానికి మరి ఆయన దూతల్ని ఆజ్ఞాపిస్తాడంట. ఒక మాట ఆలోచన చేద్దామా. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. యెహోషువతో మాత్రమే కాదు, మరి మనకి తెలుసు అబ్రహాముతో తోడై ఉన్నాడు దేవుడు, ఇస్సాకుతో తోడై ఉన్నాడు, యాకోబుతో తోడై ఉన్న దేవుడు, మోసెస్కి కూడా తోడై ఉన్న దేవుడు. మరి యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ
నీకు తోడై ఉంటాను, ఎల్ల వేళలా అన్ని వేళలా నీకు తోడై ఉంటానని చెప్తున్నాడండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చూస్తే మరి ఎందుకు తోడై ఉంటాడు, ఎలాంటి వారికి తోడై ఉంటాడు అంటే కూడా ఇదిగో ఎవరైతే ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా, ఆయన న్యాయశాస్త్రం ప్రకారంగా, ఆయన చిత్తం ప్రకారంగా నడుస్తారో వారితోనే ఆయన ఉంటాడని, వారితో తప్ప ఇంకెవరితో కూడా ఉండడని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఉండడు అంటే మరి దేవుడైతే మనకెప్పుడు తోడుగా ఉంటాడండి. ఎందుకు ఉండడు అని ఇక్కడ చెప్తున్నానంటే, నీ మార్గంలో ఆయనకి సమర్పించినప్పుడు నువ్వు అన్యాయమైన మార్గంలో సమర్పిస్తే ఆయన ఇష్టపడడు. కాబట్టి ఆ మార్గానికి ఆయన సహాయం చేయడండి. అలాంటి సందర్భంలో ఆయన పక్కకి తప్పుకుంటాడే కానీ నీకు సహాయం చేయడానికి రాడు. అదే నమ్మకమైన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆయన వచ్చి దిగి రాకపోయినా ఆయన దూతల్ని పంపించి నువ్వు చేసిన ప్రతి మంచి పనిలో నీకు తోడుగా ఉంటాడని ఇక్కడ ఈ కీర్తనకారుడు 91వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తామండి. నిజమే, ఈ 91వ కీర్తన చూసినప్పుడు అది రక్షణతో కూడిన కీర్తనగా రాయబడుతుంది. రక్షణ ఏ రీతిగా మనం పొందుకోగలము? రక్షణ అంటే కాపుదల అండి. అంటే నేను మనకి తండ్రి దేవుడు ఇస్తున్న మరి స్వార్థ రక్షణ గురించి నేను చెప్పట్లేదు, కానీ కాపుదల అనేది మరి దేవుడు ఏ రీతిగా ఇస్తాడు ఆయనని గురించి మరి ఇక్కడ సత్యాలు మనకి తెలియబడుతున్నాయి. ఆయన ఎలా అంటే 10,000 మంది నీ కుడి పక్కన పడినను, 1000 మంది నీ ఎడమ పక్కన పడినను నీకు ఎలాంటి అపాయం రాకుండా ఆయన దూతలు నేను కాపాడతారు, ఆయన నేను నడిపిస్తాడు. నువ్వేం చేయాలి దానికోసం అంటే ఆయనను నమ్ముకోవాలా, ఆయనని ఆశ్రయించాలా, ఆయన వైపే నువ్వు చూడాలా. అంతేకాని మరి అటు వైపు చూడకుండా మరి మనుషుల మీద ఆధారపడకుండా కేవలం ఆయన వైపే చూసినప్పుడు దేవాది దేవుడు నీకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడనే వాగ్దానం ఇక్కడ దేవుడు ఇస్తున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా కొన్ని వచనాలు ఈ రీతిగా ఆలోచన చేస్తే కీర్తనకారుడు 32వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం ధ్యానిద్దాం. 7-8 వచనాలు చూసినప్పుడు అక్కడ ఎంత చక్కగా ఉంటుందంటే, ఆరంభంలో అయితే మరి ఎవరైతే మరి దేవుని చేత క్షమాపణ పొందుకుంటారో వారు ధన్యులై ఉన్నారు అంటే, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ బీన్ ఫర్గివెన్ ఫ్రమ్ దేర్ ట్రాన్సాక్షన్స్. ఎవరైతే వారు చేసిన తప్పిదముల నుండి క్షమించబడి ఉన్నారో వారు ధన్యులని చెప్పేసి అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆరంభిస్తున్నాడు. ఆ తర్వాత 7-8వ వచనంలో చూసినప్పుడు మరి ఏమంటారంటే, ఐ విల్ గైడ్ యూ విత్ మై ఓన్ ఐస్ అంటాడు. నీవు నడవవలసిన మార్గంలో గుండా నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళవలసిన మార్గం నీకు బోధిస్తాను. అంత మాత్రమే కాదు, ఇదిగో కనుసైగతో నేను మాట్లాడతాను అంటున్నాడు. అంటే మన దృష్టి ఆయన వైపు, ఆయన చూపు మీద ఉన్నప్పుడు, ఆయన చూపులు ఎక్కడికి వెళ్తున్నాయో అలాగే మన చూపులు కూడా అలాగే వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన చిత్తము సంపూర్ణము చేస్తాము, ఆయన మార్గంలో మనము ముందుకు సాగగలగమండి. అవును, ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టినప్పుడు ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అవును, నేను దేవుని నడిపింపు గురించిన ప్రతి వాక్యాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను. అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలియని వారు కాదు, కానీ ఒకవేళ మీరు అన్యులైతే మీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు క్రైస్తవుడైతే నేను పలికే ప్రతి వచనం ఈరోజు మీకు కేవలం జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను. ఇదిగో దివారాత్రులు దీన్ని ధ్యానించమని దేవుడు చెప్తున్నాడు. ఇదే మనకి ఈరోజు ఇస్తున్న ఈ నూతన సంవత్సర ఆరంభంలో దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో ఈ ప్రతి వాక్యాన్ని నువ్వు ధ్యానించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మరి ఐజయా 58:11వ వచనాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించేద్దామా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారండి. అవును, గత సంవత్సరం అయితే తెలుసు కదండి, చాలా మంది మరి డెంగ్యూ అని చెప్పేసి మరి ఇంకేమేమో వ్యాధులు, మరి అనవసరమైన వ్యాధులు, మరి అంటే బీభత్సమైన వ్యాధులు మరి చెప్పలేనంతగా వచ్చాయి. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్య పరిస్థితులు, ఇప్పటికీ నొప్పుల నుండి తగ్గలేని పరిస్థితి. ఏ కుటుంబంలోకి అడుగు పెట్టినా అమ్మ అప్పుడు చికెన్ గున్యా వచ్చింది కదా, ఇదిగో డెంగ్యూ వచ్చింది కదా, ఇప్పటికీ నాకు నొప్పులు తగ్గలేదని చెప్పేసి అవే ప్రార్థనలు అండి, అవే ప్రేయర్ రిక్వెస్ట్ మరి అత్యధికంగా వస్తున్నాయి. నిజమే, ఇంకా కూడా మరి ఆ వైరస్ అనేది కొనసాగించబడుతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యం నడిపించును, ఆయన క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అవును, ఎముకలంటే నిజమే. ఇప్పుడు ఈ రోజు కాలంలో చూస్తే మరి మెయిన్గా ప్రతి ఎఫెక్ట్ మరి మనం తాగే నీటి వలన, పొల్యూషన్ వలన మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఎముకలకే వస్తుంది కదండి. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం, మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారులారా ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీ ఎముకల్లో నొప్పి ఉందా, మీ మోకాలలో నొప్పి ఉందో, మీరు ఎక్కడెక్కడైతే ఎముకల మూలంగా బాధపడుతున్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఈరోజు దేవాది దేవుడు పలుకుతున్న మాటని మరి ప్రవచనాత్మకంగా మీరు పొందుకుంటుండగా దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. నీ ఎముకలను దేవుడు బలపరుస్తుండగా మీరు స్వస్థతని యేసు నామములో మీరు పొందుకుంటున్నందుకు మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావంట, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావంట. హల్లెలూయా. ఎలా ఉంటావు అనేది చూడు. అంటే ఆయన మనల్ని నడిపించినప్పుడు ఆయన మార్గంలో
మార్గంలో మనం నడిచినప్పుడు చూడండి, ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడమ్మా, కానీ మరి మనం ఇష్టపడుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఎప్పుడైతే మనం ఆయన నడువు అన్న మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మనకి మరి కష్టకాలంలో కూడా మరి నెమ్మదినిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆ ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, మనకి బలాన్ని, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, శారీరక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన తోట వల్ల, నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి, చాలా పచ్చగా మరి ఎంతో బాగుంటుంది కదా. మరి అక్కడికి వెళ్ళి కూర్చుంటే కూడా మనకి చల్లటి గాలి వస్తుందండి, మరి అది చాలా శ్రేష్టమైనది. మరి ఆ తర్వాత మరి ఎప్పుడు ఉబుకుచుండు మరి ఒక నీటి ఊట వలె, ఒక నీటి ఊట మరి ఏ రీతిగా మరి అందులోకి వెళ్ళి నీళ్ళు వస్తూనే ఉంటాయంట అండి. మరి ఎక్కడ కూడా మరి ఆ నీళ్ళు బయటకు వచ్చినప్పుడు మరి ఆ ప్రభావం అనేది ఎక్కడికి ఏ దారిలో వెళ్ళినను అది దీవెనకరంగానే ఉంటుంది. కాబట్టి మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, అలా మరి నీటి ఊటలాగా మరి ఊట అనేది ఎప్పుడు బయటకు వస్తున్నాడు, ఎప్పుడు కూడా ఊటకి మరి అంతం అనేది ఉండదండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఇవన్నీ కూడా కేవలం మరి ఆజ్ఞ ప్రకారంగా మనం ఆయన మార్గంలో నడిచిన ఎడల మరి మనకి ఇవన్నీ దీవెనలు ఆయన ఇస్తానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని కంటి చూపుతో నడిపిస్తానంటున్నాడు. అంటే మన దృష్టి ఆయన వైపు ఉండాలని చెప్తున్నాడు. మరి కీర్తనకారులో మరి 1వ అధ్యాయంలో మాట్లాడుకున్నట్టుగా మరి ఇంకో మాట చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మరి నీతి మార్గంలో నిన్ను నడిచిన ఎడల దేవుడు నిన్ను మరి ప్రతి నెల కరెక్ట్ పంటని, అంటే ఎలాంటి ఆటంకం లేకుండా మరి దేవాది దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతి నెలకి సరిపోయేది, ప్రతి దినములకు సరిపోయే ఆ మరి పరిస్థితులని నుండి నిన్ను తప్పిస్తాడని దేవుడు చెప్తున్నాడమ్మా. ఒక్కసారి కీర్తనకారుడు రాసిన 111వ అధ్యాయం మరి 54వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా మరొకసారి. మరి ఈ వచనంలో ఎంతో శ్రేష్టమైన మాట ఉంటుందండి. మరి కీర్తన 119వ అధ్యాయం 54వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానిద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమని ఉంటుందంటే, యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలే నాకు హేతువాయను. చూడు, యాత్రికుడనైన నేను, మరి ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలే నాకు హేతువాయను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నదని ఇక్కడ కీర్తనకారుడు, అవును దావీదు మహారాజే రాస్తున్నాడండి. తనకున్న యాత్రలు, అవునండి, మరి ఆయనకి నిజంగా అభిషేకించబడిన తర్వాత, ఒక రాజుగా అభిషేకించబడిన తర్వాత ఎన్నో సంవత్సరాలు మరి వేదనతో కూడిన ప్రయాణాలు, మరి అలసటతో కూడిన ప్రయాణాలు, ఎంతోమంది తనని మరి విడిచిపెట్టారండి. మరి కన్నవారు పట్టించుకోలేదు. మరి ఆ మాటకు వస్తే మరి కట్టుకున్న వారు కూడా మరి పరిస్థితులను బట్టి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన యాత్రలు ఎలాంటివి ఉన్నాయంటే, బాధతో వేదనతో కూడా ఉన్నా కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యాత్రికుడైన నేను నా బస్సులో అంటే నేను ఎక్కడెక్కడైతే మరి యాత్రలో ఆగిపోతున్నానో అక్కడ నేను నీ పాటలు పాడడమే నాకు నిజమైన హేతువుగా మరి మంచి ఫలముగా మిగిలి ఉన్నది. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం అందే నేను ఆచరిస్తున్నాను, నీ ధర్మశాస్త్రం బట్టే నేను నడుస్తున్నాను. కాబట్టి నాకు నెమ్మది ఉంది, నాకు ధైర్యం ఉంది, అవే నన్ను బలపరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయని చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు అంటే, కేవలం ఎప్పుడైతే దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నాడో, ఆయనకి కష్టాలు రాలేదంటే విపరీతమైన కష్టాలు వచ్చాయండి, వేదనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి. కానీ మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి ఇక్కడ దావీదుని బలపరిచాడండి, బలపరిచి ముందుకు నడిపించాడు. అంతమైతే చాలా గొప్ప విజయం పొందుకున్నాడు. మనకు తెలుసు కదండి. అదే కీర్తనకారుడు 119వ అధ్యాయం 105వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకి వెలుగే ఉన్నదని చెప్తున్నాడు. అవును, మరి ఆయన మార్గములకి దీపముగా ఉన్న ఈ వాక్యాన్ని ఆయన మరి ఎలా వదులుకోలేక ముందుకే సాగుతున్నాడు. వాక్యాన్నే ధ్యానిస్తున్నాడు, వాక్యాన్నే పాడుతున్నాడు. పాత ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఆయన తెలుసుకున్నాడో, ఏ సత్యాలు గ్రహించాడో వాటన్నిటిని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ముందుకు సాగుతూ బలపరచబడుతూ మరి యెహోవా యందలి ఆనందమే నాకు కావాలి అని చెప్పేసి మరి పౌలు భక్తుడు చెప్పినట్టుగా మరి ఇక్కడ దావీదు కూడా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మరి కీర్తనకారుడు రాసిన మరి 84వ అధ్యాయాన్ని చూద్దామా. మరి అక్కడ ఎలా ఉంటుంది తెలుసా అండి, నాకు చాలా నచ్చిన ఆలోచన అధ్యాయం అండి ఇది. ఎందుకు చెప్తున్నానంటే, మనకి తెలుసు కదండి ఇక్కడ ఏముంటుందంటే, ఆయన ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్కరమైనదని ఒక వచనము మరి దీంట్లోనే ఉంది. అక్కడ ఆ వచనానికంటే ముందు కొన్ని ప్రయాణము గురించిన మాటలు, అలాగే దేవుని నడిపింపు గురించిన మాటలు ఉన్నాయండి. ఒకసారి మరి 5వ వచనాన్ని ధ్యానిద్దాం. కీర్తనకారుడు 84వ అధ్యాయం 5 నుండి 7 వచనాలండి. జాగ్రత్తగా వినండి. ఇదిగో నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి
అతి ప్రియములు. ఇదిగో నీ వలన బలమును పొందుకొని, అవును ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదండి, ఎలా బలం వస్తుంది అంటే ఇదిగో ఆయన మార్గములను మనం గైకొని ముందుకు నడుస్తున్నప్పుడు అది కష్ట మార్గమైనను ఇబ్బందికరమైనదైనను మనము బలము పొందుకున్న వారిగా ముందుకు నడుస్తుంటుండగా ఆ యాత్ర అనేది మనల్కి ఏమిస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆ మార్గం ఎంతో ప్రీతికరమని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. వారు బాకా లోయలో వెళ్ళినను, చూడండి బాకా అంటే కష్టము, వేదన, చీకటి తో గుండా వెళ్ళినను దాని మార్గం ఎలా అయిపోతుంది, అలా వాళ్ళు బాకా అంటే పరిస్థితులు, ఇబ్బందులు అనే కొలుములోకి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నా కూడా మరి అక్కడ ఏమైపోతుందంటే ఆ మార్గం అంతా కూడా జలమయముగా మరి చేయబడుతుందంట. తొలకరి వాన కుమ్మరించబడినట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ వస్తుందని చెప్పేసి ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుకొని వారు ప్రయాణము చేయసెదరు అంట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాటలు. ఇవన్నీ కూడా కేవలం ఆయన మార్గంలో మనం గైకొనిన ఎడలనే. మరి ఆయన మార్గంలో ఎట్లా గైకొని ఉంటామంటే కేవలం ఈ వాక్యముల ద్వారానే, ఈ వాక్యంలో ఉన్న సత్యముల ద్వారానే, ఈ వాక్యంలో ఏమి చెప్తే దాని ద్వారా మనం నడిస్తే ఖచ్చితంగా మన ప్రయాణములన్నీ కూడా ప్రీతికరం అవుతాయి. అప్పుడు మనం చెప్పగలమండి, ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేయస్కరమైనది. అవును, నీవు వాక్యము పట్ల ఆకలి కానీ మరి ప్రార్థన పట్ల మరి ఆ తృష్ణ కానీ నీకు లేకపోతే, అంటే నువ్వు ఎక్కడో పడిపోయావు, ఎక్కడో తప్పిపోయావు, అసలు దేవుని సన్నిధి అంటే కూడా నీకు ఆకలి దప్పిక కలగట్లేదేమో ఈ మధ్యాహ్న కాలం సమయంలో నేను అడుగుతున్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించి నెమరు వేసుకుంటూ నీ ప్రాణానికి తృష్ణగా దాన్ని నువ్వు మార్చుకోగలిగితే వెంటనే దేవాది దేవుడు నువ్వు నడవలసిన మార్గాన్ని నడిపించడం మాత్రమే కాదు, నిన్ను తీసుకెళ్లి విజయోత్సవంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన మందిరంలో నిలబడడానికి మరలా నీకు ఆసక్తి కలుగుతుందమ్మా. ఇదిగో మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, నీకు మంచి అనిపించకపోతే అది నీ తప్పు కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఒక్కసారి దేవుని వైపు తిరుగు. ఆయన నీ మార్గంలో ఆయన మార్గంలో గుండా నేను నడిపించాలనుకుంటున్నాడు. నీ మార్గంలో విడిచిపెట్టు. నువ్వే ఎంచుకున్న మరి నీచమైన మార్గంలే కావచ్చు, లేకపోతే దేవుని అడగకుండా తీసుకున్న నిర్ణయ మార్గాలే కావచ్చు, వాటన్నింటిని విడిచిపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ ముగింపులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కీర్తనకారుడు మరి రాసిన 56వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మరి ధ్యానిద్దామా. అది అందరికీ తెలిసిన వచనమే. 56వ అధ్యాయము 8వ వచనము మరి చాలా మందికి తెలిసిన వచనమే ఇది. కానీ ఇక్కడ నేను దేవాది దేవుడు నాతో వింతగా మాట్లాడండి. ఇదిగో నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీ బుడ్డిలో నుంచి ఉన్నవి అని చెప్పేసి, అవి నీ కవిలికి కనబడేను కదా అని చెప్పేసి. చూడండి, ఈ 8వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. ఏమంటాము? ఇదిగో దేవా, ఇదిగో నా కన్నీటిని నీ బుడ్డిలో పెట్టుకొని ఉన్నావు కదా ప్రభా, నీకు స్తోత్రం. అంటే నా ప్రతి కన్నీటిని నువ్వు నాట్యంగా మారుస్తావు, నా కన్నీటిని నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి కీర్తనకారుడు ఎన్నో చోట్ల రాస్తాడు. మళ్ళీ అలాగే ఇక్కడ కూడా రాస్తున్నాడు. ఈ వచనాన్ని మనం ఏడుపు సందర్భంలో, అంటే మనకు వేదన కలిగినప్పుడు, మనం ఏడ్చినప్పుడు, లేకపోతే మనకు ఆ బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మనం ఒకరిని ఓదార్చడానికైనా ఒకరిని బలపరచడానికైనా ఈ వాక్యం చెప్తామండి. కానీ దానికంటే ముందు మరి మొదటి భాగంలో ఉన్న వచనం, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు అని చెప్పేసి కీర్తనకారుడు మరొక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం గురించి నేను ఒకరోజు ఆలోచన చేస్తున్నాను. అంటే ఈ వచనంలో మరి ఈ సంచారంలో గురించి నాకు తెలియదు, కానీ ఆత్మదేవుడు నన్ను ఆ వచనంతో బలపరచాలండి. ఎలాగంటే మరి ఒక 2018వ సంవత్సరం అండి, అక్టోబర్ మాసంలో నేను చాలా భయంకరమైన వేదనలు, అంటే మరి నా సంచారంలో, అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మరి ఒక నెలంతా నేను అడుగుతున్నాను, దేవా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఎన్ని సంవత్సరాలు ఇలా తిరుగుతూ అరణ్య మార్గంలో తిరుగుతూనే ఉన్నాను ప్రభా, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఒక నెల ఇక్కడ, ఒక నెల అక్కడ, ఇదేంటి ప్రభా, నాకంటూ ఒక స్థిరమైన స్థలాన్ని ఇస్తావా దేవా అని వేదన పడుతూ అడుగుతున్న సమయంలో దేవాది దేవుడు నాకు ఈ వచనాన్ని, ఆత్మస్వరూపైన దేవుడు ఈ వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. నిజం చెప్పాలంటే నేను ఏడుస్తున్నాను, దేవా నా కన్నీటిని నువ్వు జ్ఞాపకం చేసుకోదేవా, మరి ఏంటి ప్రభా నాకు అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు ఈ లగేజ్ను మోసుకుంటూ నేను తిరగాలి, నాకంటూ ఒక స్థిరమైన స్థలాన్ని ఇస్తావా దేవా, లేదా ఎప్పుడు ఇస్తావు తండ్రి అని వేదన పడుతూ నేను ఏడుస్తూ అడుగుతున్నప్పుడు నాకు తెలియని వచనాన్ని చూపించాడండి. అది ఏంటి అంటే, నా సంచారంలో నీవు లెక్కించున్నావు. అంటే ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నా ప్రతి అడుగు, నా ప్రతి ప్రయాణం, ఇదిగో నేను అటు ఇటు తిరిగిందల్లా కూడా మరి దేవుడు మరి లెక్కించి ఉన్నాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఉన్న బలమైన మాట, ఇదిగో నా కన్నీటిని ఆయన మరి తన బుడ్డిలో పెట్టుకొని ఉన్నాడు. నిజమే, ఇక్కడ చూస్తే సంచారంలో కూడా లెక్కిస్తున్నాడు. ఇదిగో దేవుడు నీ సంచారంలో లెక్కిస్తున్నాడు. ఇదిగో నువ్వు మరి అటు ఇటు మరి గాలివాన చేత కొట్టుకుపోతున్నావేమో, తిరుగుతున్నావేమో, నీకు మార్గము తెలియకున్నదా, ఏమి చేస్తున్నావో నిలకడ లేకుండా చేస్తున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా నీకంటూ ఒక స్థిరమైన స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ ఎముకలకి సత్తువనిస్తున్నాడు. ఇదిగో నీ మార్గం అంతటిలో నీకు యెహోవా దూతల్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు.
కేవలం నువ్వు చేయాల్సిందల్లా ఇదిగో నీకు తెలియదు కావచ్చు ఆ మార్గం ఏంటో, నీకు అర్థము కావట్లేదు, కానీ నీకు దేవా నీ మార్గంలో నడుచుటకు, నీ ఇష్టానుసారంగా జీవించుటకు నేను కోరుకుంటున్నాను ప్రభా అన్నప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుందండి. మరి ఈ ముగింపులో ఇంకొక వచనంతో మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఐజయా 40వ అధ్యాయం అండి. ఐజయా 40వ అధ్యాయంలో చూసినప్పుడు ఏషియా 40 మరి 3వ వచనం నుండి 5వ వచనంలో ఒక్కసారి చదువుతున్నానండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధం చేయండి. ఇదిగో యెహోవాకి మార్గము సిద్ధము చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆయన బిడ్డలమైన మనకి ఆయన సన్నిధిని మోస్తున్న మనకి మార్గము సిద్ధము చేయమని ఇక్కడ మరి ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏ రకంగా మార్గము సరళం చేయమంటున్నాడు అంటే, ఆ సిద్ధపరచమంటున్నాడు అంటే, ఎడారిలో మా దేవుడికి రాజ్యమును సరళము చూడండి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళం చేయండి, ఆ ప్రతి లోయను ఎత్తుగా చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండయు అణచివేయబడును, వంకరగా ఉన్నవన్నీ కూడా చక్కగా అవుతాయంట, కరికగా ఉన్నవన్నీ కూడా సమాముగా అవుతాయంట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు ఆయన మార్గంలో గైకొని ముందుకు నడిచిన ఎడల నీ ఎదురుగా ఉన్న ప్రతి ఇరుకు పరిస్థితి, ప్రతి చీకటి పరిస్థితి, అంత మాత్రమే అడ్డుగా ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, నీకు దేవుడికి మధ్యలో ఉన్నవో, లేకపోతే నీవు మరి దేవునికి అప్పచెప్పిన బాధ్యతకి మరి అలాగనే మరి దేవుడికి మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తున్నాయేమో, మరి అవన్నీ నువ్వు గ్రహించినప్పుడు ఆ ఆటంకాలన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు, ఆయన మార్చుతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు, ఆయన బాకా లోయని మరి సరళమైన చోటుగా మారుస్తానని చెప్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, నీ ఆవరణలో నిలిచి ఉండే భాగ్యము మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ అరణ్య మార్గం అంతటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మరొక్కసారి మరి మొదటి వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానిస్తే, మరి 3 సార్లు అక్కడ యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి క్షణం ప్రతి దినం నువ్వు మర్చిపోయినా ఆయన మరవని దేవుడుగా నీతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అంటున్నాడు. బలంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఆయన మార్గంలో దాటి వెళ్ళకు, కేవలం ఆయన మార్గంలోనే వెళ్ళమని దేవుడు చెప్తుండగా ముందుకు సాగుదాం. మరి ఈరోజు ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఈ సమయంలో ప్రభానాథ నేను మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానానికి వందనాలు. ఈ సంవత్సరం అంతటికి సరిపోయే వాగ్దానాన్ని మాకు ఇచ్చినవయ్యా. అవును, నీ మార్గంలో నడుచుటకు నాయన నువ్వు ఇచ్చిన దూతల్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా, దివారాత్రులు ధ్యానిస్తుండగా అదే మమ్మల్ని నడిపిస్తుందని చెప్పిన దేవా, నీ మార్గంలో మమ్మల్ని నడిపించుటకు సహాయం చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థన తెలియజేస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.